హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కనీసం 100 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నన్ను ఒక సపోర్ట్గా అయితే నేను ముందుకు వెళ్ళి ఈ వీడియోను అప్లోడ్ చేయడానికి అయితే నాకు ఇష్టంగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్, ఫైనల్ ఎపిసోడ్ హాఫ్ మంత్ తర్వాత ఇంకా తినొచ్చేసి అదే జాంగ్ వచ్చేసి జో ఫ్యామిలీ ఉంది కదా, తన ఫ్రెండ్ దగ్గర ట్యూషన్గా ఒక అమ్మాయి దగ్గర చేరుతుంది. అంటే ఇదొక ప్లాను. ఇంకా తను వచ్చేసి జో వాళ్ళ అమ్మ వెతుకుతూనే ఉంటుంది. జోకి సంబంధించిన ఫ్యామిలీ అంటుంది కదా, అదే నియాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు తప్పిపోయి ఉంటుంది. సియా తన పేరు. తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఎన్ని రోజులు వెతుకుతాను వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే, ఇంత లోపల వాళ్ళ పాప వచ్చేసి డ్రెస్ మీద ఏదో పడిందంటే, సరే నేను డ్రెస్ ఇస్తాననేసి తను తీసుకొని వెళ్తారు. తనకు ఒక సంబంధం చూస్తూ ఉంటుంది. ఇంత లోపల తనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడం డ్రెస్ ఇస్తుంటే తను వచ్చి చూస్తుంది. తన వీపు మీద ఉండే మచ్చ చూసి, మచ్చ ఏంటి అంటే, ఏమో మేడం నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి అలాగే ఉంది అనేసి తన ముందర కావాలనేసి చెప్తుంది. తను అవునా సరే అనేసి ఆ విషయాన్ని వచ్చేసి నియాన్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. సో నిజంగానా అనేసి అంటుంటే, ఇంకా ఆ విషయం వెళ్ళేసి తను చిన్నప్పుడు ఎక్కడ ఉందనేసి తను అడుగుతూ ఉంటే, ఇంకా తను రేపు ఒకసారి వస్తావా అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే, నువ్వు ఎప్పుడు మీ అమ్మ నాన్న గురించి ఆలోచించలేదంటే వాళ్ళు నాకు గురించి పట్టించుకోలేదు, నేను ఎంత కష్టపడి పెరిగానో నాకు తెలుసు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా నియాన్ వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ నాన్నతో చెప్తుంది, నిజంగా తను సియా అనేసి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, అవును అనేసి అని చెప్తే, సరే నువ్వు బాధపడొద్దు, నేను ఎలాగైనా నాన్నకు చెప్పి మేనేజ్ చేస్తాను, నేను కొన్ని టెస్టులు చేయాలా తనకి అంటే, సరే అనేసి తను చెప్తుంటాను. ఇంకా తిను వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అంటే ఏంటమ్మా నువ్వు ఇలా ఉన్నావు అంటే, వాళ్ళమ్మ సరిగ్గా మాట్లాడుతూ, ఇంకా సరే అనేసి తిను ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఇంటికి తీసుకొని వచ్చింటారు. ఎందుకు అంటే, ఇంక వాళ్ళ నాన్నని అడగడానికి తను కొన్ని క్వశ్చన్స్ పెడితే అన్నీ కరెక్ట్గా చెప్తూ ఉంటుంది. తన గురించి తెలుసుకునేసి అంత లోపల ఇంకా నేను వాళ్ళ అమ్మ కూడా అదే ఉంటుంది. నిజంగా చాలా సర్ప్రైజ్గా ఉంది తనకు అన్నీ మన ఆలోచనలు అనేసి. ఇంకా లూయి వాళ్ళ నాన్నతో వచ్చేసి, మీ గ్రాండ్ పా నేను చూడాలనుకుంటున్నానంటే, ఈసారి ఏం ఎక్స్క్యూజ్ అంటే, ఏమో తను నేను మిస్ అవుతున్నాడంట అనేసి తను పంపిస్తాడు. కానీ అక్కడ వాళ్ళ తాత కోసం కాదు, తన పేరు యూహాన్ని కలవడానికి, అంటే మ్యారేజ్ ఫిక్స్ చేయడానికి యూహాన్ని పంపించుంటారు. ఇంకా యూహాన్కి చెప్తుంటే తనకి నేనంటే ఇష్టం అని చెప్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి పంపించేస్తాడు. ఇంకా తిన ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఆ ప్లేస్లో వచ్చేసి అక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది డిన్నర్ కోసము. సో వేరే డిన్నర్ ప్లేస్కి వెళ్ళింటే తను ఒక ఉంగరం పెట్టుకుంటుంది. ఆ ఉంగరం చూసి, ఏమి నీకు తనకి ఎంగేజ్మెంట్ ఏంటంటే, అవును అంటే తను అబద్ధం చెప్తుంది. కానీ లూయికి తనకి యువాన్కి ఎంగేజ్మెంట్ అయ్యిండదు. తనకు కావాలని ఎందుకు ఇలా చెప్పావని తన మీద అరుస్తాడు. ఇంకా తనకు చెప్పాలన్నా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తను అడిగేసి సరే అలా అయిపోతుంది. ఇంకా తిన ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వు అడాప్ట్ చేసుకున్న అమ్మాయి అయినా కూడా నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అనేసి, నేను ఎందుకు అలా మాట్లాడుతావు అమ్మాయితో అనేసి నేను వాళ్ళమ్మ తన్ని అవమానిస్తూ ఉంటుంది. తనకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకమ్మా తను అలా చేస్తున్నావు అంటే, సరే రేపు ఒకసారి ఇంటికి రానేసి వాళ్ళ గ్రాండ్ పాకి తీసుకొని వెళ్తారు. ఏమైంది అనేసి నియాన్ అడిగితే, చిన్నప్పుడు సియా తప్పిపోయింది కదా, తను నిజంగా కలిసింది అంటే, నిజంగా తన సియానేనా అనేసి అంటుంటే, ఇంకా జాన్ పిలిపిస్తారు. ఇంకా జాన్ వచ్చేసి, మీరు నా తల్లిదండ్రుల, తిను నా చెల్లిలా, తిను దగ్గర నేను ఉండాలా అనేసి నాకు తెలియదు అనేసి, ఇంకా తను ఆర్ఫనైజ్లో ఉంటుంది కదా, తను కూడా పిలిపించగలిగితే తను కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ ఉండాను, ఈ అమ్మాయి నన్ను చాలా బాధ పెట్టింది, మీరంతా మంచి ఫ్రేమ్గా ఉండి వదిలేసి ఇప్పుడు ఎందుకు నన్ను కావాలనుకుంటున్నారు, నేను అవసరం లేదు, నేను చేయలేదు, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, ఈ నియాన్ వల్ల ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, తను నన్ను మోసం చేసింది, తన మీద నేను చాలా బాధపడ్డాను, తన వల్ల నా లైఫ్లో చాలా కోల్పోయాను అనేసి తను చెప్పేసి, ఇంకా తను అక్కడ ఉండాను అనేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు నాన్న, లేదు గ్రాండ్ పా, నేను అలా చేయలేదు, కావాలని తను నిందలు వేస్తుంది అనేసి తను చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళు నమ్మరు. ఇంకా మోరాన్ దగ్గరికి వెళ్ళి నేను స్టార్ట్ చేశాను,
అనేసి ఇంకా ఏమవుతుంది అంటే తన దగ్గర తీసుకున్న సరే ఇలా మీ గ్రాండ్ మాకు బాగలేదు తను చూడాలనుకుంటుందంటే సరే అనేసి ఆ గ్రాండ్ మా దగ్గర తీసుకొని వెళ్తాడు. వాళ్ళ గ్రాండ్ మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన హెల్త్ కూడా క్యూర్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళొద్దంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనేసి అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి తను వచ్చేసి మోరాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా నియాన్ని తక్కువగా చూడడం అయితే స్టార్ట్ చేస్తారు. నియాన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన ఇంటికి వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నమ్మ అదే గ్రాండ్ మాతో కలిసి తను కూడా ఇంటికి వస్తుంది. ఆ టైంకి నియాన్ వచ్చి నేను చాలా తప్పు చేశాను, నేను క్షమించు అనేసి తను వాళ్ళందరి ముందర కావాలని ప్లాన్ చేసి పడుతుంది. సో తను మంచి మూవ్ చేసింది అనేసి సరేలే నేను క్షమించాను కానీ నేను ఇక్కడే ఉండడానికి నేను ఒప్పుకుంటాను అంటే తిని వేరే దగ్గర పంపించాలి అనుకుంటారు. సరే తను క్షమాపణ చెప్తుంది. ఇంకా వాళ్ళ తాత అందరూ తను బాగా చూసుకుంటారు. సరే అనేసి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వాళ్ళ నాన్నని పిలుచుకొని వస్తుంది. నియాను పిలుచుకొని వచ్చి నువ్వు మా తాత ముందర అలా అంతా చెప్పు అంటే సరే అని తను చెప్తాడు. ఇంకా లూయి కూడా తను ఫీల్ అవుతూ ఉంటాడు తన జాబ్ గురించి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత లూయికి తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. లూయిని హెల్ప్ చేయమంటుంది. ఏమైంది అనేసి లూయికి మొత్తం చెప్తుంది. లూయిని వచ్చేసి కలుస్తుంది. ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నావు అంటే సరే నీకు ఒక విషయం చెప్పాలా, మీ నాన్న బయటకు వచ్చాడు అంటే అవునా సరే అనేసి తన దగ్గరికి వస్తుంది. ఇంకా సరే అనేసి వాళ్ళ నాన్న ఏదో ఒక ఫంక్షన్లో తీసుకొని వచ్చి అందరి ముందర బయట పెట్టాలి అనుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి తన ముందర పెడుతుంటే తనని అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్తారు. తను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే నీ అనేది అంతా చేసిందంటే నేను కావాలని చేయలేదు అన్నా కూడా అందరూ తనని బ్లేమ్ చేస్తారు. ఇంకా తను అలా చేసేసరికి తనకి హ్యాపీగా సాటిస్ఫై అవుతుంది జాంగు. సరే అనేసి ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తనకి చిన్నప్పటి నుండి పెయింటింగ్ అంటే ఇష్టం అంటే అది అలా చేయడం తనకి చాలా నచ్చకుండా ఉంటుంది. ఇంకా తను హ్యాపీగా ఉంటే ఇంకా వాళ్ళ నాన్నని చిన్నప్పుడు హెరాస్ చేసింటారు కదా చంపే నువ్వు అంటే ఇంకా లూయి తన దగ్గరికి వెళ్ళి తన్ని చంపిస్తారు. తను హెరాస్ చేసిన దానికి అన్నిటికీ కోపం తెచ్చుకొని వాళ్ళ నాన్నని చంపేస్తుంది. ఇంకా తను చాలా భయపడుతూ ఉంటుంది. ఏం కాదులే నీకు నేను ఉన్నాను, నువ్వేం భయపడద్దు, నీ తరపున నీ దగ్గరికి ఎవరు రారు అనేసి తను తోడుగా ఉంటారు. ఇంకా ఏంటి అంటే ఇంకా సాంగ్ వచ్చేసి తనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఇచ్చేసి నాకు ఈ గిఫ్ట్ వద్దు అని చెప్పేసి లూయి తన గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనేసి ఇంకా సాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. సాంగ్కి తన ఇష్టం ఉంటుంది కానీ సాంగ్ వచ్చేసి తన్ని దూరం పెడుతూ ఉంటుంది. ఇంకా పేసాన్ని కూడా దూరం పెడుతూ ఉంటే ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా జో వచ్చేసి తను కలుస్తాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు అనేసి జోని జాంగ్ అడుగుతాడు. పే ఫ్యామిలీ గురించి బిజినెస్ గురించి నేను విన్నాను, నేను తనకు ఒక ఆఫర్ ఇస్తాను, తను నాకు హెల్ప్ చేయాలి లేకపోతే తను నేను చంపేస్తాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి తన పేర్సన్ వచ్చేసి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన్ని కిడ్నాప్ చేస్తాడు. లూయికి అది తెలుస్తుంది. ఇంకా పేర్సన్ అడుగుతారు ఎందుకు ఇలా చేశావు, నా చేతులతోనే మా నాన్నని చంపించావు, దానికన్నిటికి కారణం నువ్వే కదా, ఎందుకు ఇలా చేశావు అంటే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నువ్వు చాలా టార్చర్ పెట్టావు, నా నమ్మకాన్ని వమ్ము చేశావు, అందుకని ఇలా చేశాను అంటే ఎందుకు ఇలా చేసావు, నీ కల్లోనే కదా వచ్చింది, ఇంక నేనేం చేశాను అనేసి అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటుంది. నువ్వు నియానికి హెల్ప్ చేసావు నన్ను అంటే ఎంత బాధపడ్డానో ఆ బాధ నీకు తెలియాలి కదా, అందుకే ఇలా చేశాను అంటే నీ డ్రీమ్లో వచ్చిన దానికి నాద తప్పు అనేసి అంటే అది ఎంత భయంకరంగా ఉందో నేను చనిపోయే వరకు అది మర్చిపోలేను అంటూ ఉంటే ఇంకా లూయి వచ్చేసి తన్ని కొట్టేసి తను తీసుకొని వెళ్తాడు. పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, తను నిజంగానే తను ఇష్టపడింది అని. తను అలా చేసేసరికి ఇంకా పేసియాన్ చాలా బాధపడుతూ అలాగే ఫీల్ అవుతుంటాడు. తను వచ్చి సేవ్ చేస్తే ఇంకా సరే అనేసి వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది తన బాయ్ ఫ్రెండా, తను నీకు నచ్చాడా అంటే తను నా ఫ్రెండే అంటే సరేలే అనేసి నువ్వు రెస్ట్ తీసుకొనేసి తను రెస్ట్ తీసుకుంటుంటుంది. ఇంకా నియాన్ గురించి ఏవేవో పుకార్లు వస్తుంటే నియాన్ వచ్చేసి వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి తన ప్లేస్కి తీసుకుని వెళ్తుంది. ఎందుకు నియాన్ ఇలా చేస్తున్నావు అంటే నేను ఎంత నమ్మాను, నువ్వు నన్ను కూతురులాగే చూడలేదు, సీఏ వచ్చిన తర్వాత అన్నీ తనకి ఇచ్చేసావు, నన్ను కూతురులాగా కూడా చూడకుండా
నువ్వు ఇలా చేసావు అంటే నీకు చిన్నప్పటి నుంచి నేను నీకేం కావాలో ఆ లగ్జరీ లైఫ్ నీకు ఇచ్చాను కదా, అయినా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇచ్చినావు, కానీ నువ్వు నన్ను కూతురుగా కూడా కన్సిడర్ చేయట్లేదు, ముందు తననే చూస్తున్నారు. ఇక్కడ ఉండే డయాగ్రామ్లో నాకు నేను ఎన్ని డయాగ్రామ్ వేసినా నీకు నచ్చలా, కానీ ఈ డయాగ్రామ్ ఒకటే నచ్చింది, ఎందుకంటే ఇది నీ కూతురు సియా వేసింది అందుకనేసి నీకు నచ్చింది. నేను అలా కాదు అనేసి తను చంపడానికి వెళ్తుంటే అలా కాదు అనేసి ఇంక అంటుంటే అక్కడికి తను వస్తుంది. జాంగ్ వచ్చి అమ్మకి ఏం చేయొద్దు అనేసి అంటుంటే సరే అనేసి తను నువ్వు కోసుకో చనిపో అప్పుడు కావాలంటే చూస్తామనేసి అంటుంటే ఇంకా తనకి చంపద్దు అనేసి వాళ్ళ అమ్మ అంటుంటుంది. తను ఇంకా అలా షూట్ చేసేసి ఒక పక్కన తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లూయి వస్తాడు, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అనేసి చారు చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి, కానీ మళ్ళీ తన దగ్గరికి వస్తాడు. ఇంకా జో వచ్చేసి తిని తీసుకొని వచ్చి కాపాడతాడు. నువ్వు పనుకో అంటే తిన ఒక కెమికల్ చూసి ఉంటాడు, నువ్వు పనుకో నీకు అన్నీ నేను చెప్తాను అనేసి అంటుంటే ఎందుకు ఇలా అయ్యిందంటే నిజంగా తనేమో ఇప్పుడు నేను జో ఫ్యామిలీలో నేనంటే ఆ ఫ్యామిలీ లేకపోతే హీ అనేసి సర్నేమ్ చేసుకో అంటే ఏమైంది ఎందుకు తీసుకోవాలంటే మీ అమ్మ నాకు చెల్లెలు నాకు అక్క అవుతుంది, ఆ టైంలో డబ్బులు లేకుండా నేను అలా చేశాను, ఇప్పుడు నీకు మంచి ఫేమ్ రావడానికి నేను వాళ్ళ ఫ్యామిలీలో నిన్ను పెట్టాను అందుకే అనేసి అంటే నేను నిజమైన వారసాను కాదా, ఇదంతా ఎవరు చేశారంటే నేనే చేశాను అని తను అంటాడు. ఎందుకు అలా చేసావు అంటే నీకోసం అంటే నాకెవరు కావాలి, నాకు నిజమైన ఫ్యామిలీకి కావాలి, ఇలా చేసిన దానికి నువ్వేం చేసావు అనేసి అంటుంటే తను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి పనుకొని పెట్టి వెళ్ళిపోతాడు. కాకపోతే తను ఒక కెమికల్ రెడీ చేసింటాడు, ఆ కెమికల్ తిని గుచ్చుకునేసి తను కాన్షియస్లీ ఉండదు, ఆ కాన్షియస్ లేకుండా తను ఏమవుతుందంటే అలా రోడ్ల మీద వెళ్తూ ఉంటుంది. పెయింటింగ్ నేనే వేశాను, ఈ పెయింటింగ్ నేనే వేశాను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ తను ఒక పిచ్చిదానిలాగా చూస్తాడు. తను కాపాడడానికి ఇంకా జో వెళ్తాడు, కానీ జో వెళ్తూ ఉంటే ఇంకా అదే టైంకి తను యాక్సిడెంట్ అయ్యేసి అలా గుద్దుకొని చనిపోతుంది. ఇంకా లూయి వచ్చేసి తను తీసుకొని ఇక్కడే ఉండు అనేసి తను చెప్తాడు. ఇంకా అంత లోపల అక్కడికి జో వచ్చేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. మీ పేరు నీకు చెప్పు అనేసి తను వెళ్తుంటే తన్ని కాల్ చేస్తారు. ఇంకా కాల్ చేస్తే నువ్వే కదా ఇలా చేసింది అనేసి తన్ని బాగా కొట్టేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా తిను వచ్చేసి అలాగే పడిపోయి ఉంటుంది. ఇంకా తను సేవ్ చేయడానికి తిను వెళ్తూ ఉంటే ఆ కార్ వచ్చేసి కొద్దిగా పెట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయ్యేసి ఆ కార్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా జో అండ్ నియాన్ వచ్చేసి ఆ కార్లో అలాగే చనిపోతారు. ఇంకా పేసోనికి అదే లూయికి ఇంకా జాంగ్కి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. తను హ్యాపీగా ఉండు నువ్వేం భయపడద్దు అనేసి ఇంకా తను అలాగే స్పృహ తప్పి పడిపోతూ ఉంటుంది. తను అలా చనిపోతే ఇంకా తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఫీల్ అయ్యి ఏమవుతుంది అంటే తను ఆలోచిస్తూ ఉంటుంది. చనిపోయేసి 10 years తర్వాత హీరో లూయి వచ్చేసి కుంటుకుంటూ వెళ్తాడు ఒక గ్రేవ్ దగ్గరికి. తన వెనకాల తన జంగ్ కూడా వెళ్తుంది. చూడు 10 years అయిపోయింది నువ్వు చనిపోయి, నీకోసం నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టు తన కథ చెప్తుంటే తిను పాపం అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అవుతూ తను అయ్యో అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే తన కోమాలో ఉండే అంత కలగంటూ ఉంటుంది. ఇంకా 1 month తర్వాత తిను బాగా లేసి మూరాని వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగిచ్చేస్తుంది. ఇంకా తిను వచ్చేసి ఒక రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అంటే ఫైనల్ ఎండింగ్లో లూయి అండ్ జాంగ్ కలిసిపోతారు. ఇంకా సాంగ్ అండ్ పేసన్ వచ్చేసి ఇంకా మన లైఫ్లో ఇది లేదులే వాళ్ళిద్దరు అలాగే హ్యాపీగా ఉన్నారు అనేసి వాళ్ళిద్దరు అలా వెళ్ళిపోతారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.